ఒక్కో ఇంటర్మీడియట్ విద్యార్థి పైన మన దేశంలో యావరేజ్గా చేస్తున్న ఖర్చు అధ్యక్ష కేవలం 30,000 రూపాయలు చేస్తా ఉన్నాం యావరేజ్గా. అదే యూకేలో 11 లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు అధ్యక్ష, ఫిన్లాండ్లో 10 లక్షలు, దక్షిణ కొరియాలో 11 లక్షలు, జపాన్లో 9 లక్షలు ఖర్చు పెడుతున్నారు. మన దేశం కేవలం 30,000 ఖర్చు పెడతా ఉన్నది అధ్యక్ష. ఇక మన రాష్ట్రంలో ఇంటర్ విద్యను పరిశీలిస్తే అధ్యక్ష ప్రభుత్వ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు అన్ని కలిపి ఈ రోజు నాటికి దాదాపుగా 3,182 ఉన్నట్టునే అధ్యక్ష. అందులో గవర్నమెంట్ 1,832, ప్రైవేట్ 1,350 ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నటువంటి కాలేజీల్లో కేవలం 3,18,093 మంది కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రైవేట్ జూనియర్ కాలేజీలో 6,37,000 మంది కనిపిస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కంటే ప్రైవేట్ జూనియర్ కాలేజీలో అత్యధికంగా డబుల్ అందులోనే చదువుతూ ఉన్నారు అధ్యక్ష. 80% వరకు ప్రైవేట్ స్కూళ్ళల్లోనే చదువుతా. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇప్పుడు అధ్యక్ష ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక క్వాలిటీ ఉన్నటువంటి టీచర్ ఉంటాడు అధ్యక్ష. అన్ని అర్హతలు ఉన్నటువంటి టీచర్ ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో మనం పెట్టిన తర్వాత కూడా మరి ఎందుకు ప్రైవేట్ వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతా ఉన్నారు? అంటే మన నిర్వహణ లోపమా ప్రభుత్వాన్ని, పాలకుల నిర్వహణ లోపమా, లేకపోతే ప్రైవేట్ గుత్తాధిపత్యమా? ఇది తేలాల్సినటువంటి అంశం అధ్యక్ష.